మన గాజువాకలో ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు బ్రైట్ లైట్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మెటల్ పార్టికల్స్ కంట్లో పడడం అండ్ వెల్డింగ్ ఆర్క్ బ్రైట్ లైట్ ఎక్స్‌పోజర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పావని, కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్ ఫ్రమ్ డాక్టర్ పావని స్పెస్ విజన్ అడ్వాన్స్డ్ ఐ హాస్పిటల్, గాజువాక, విశాఖపట్నం. కంట్లో గనక ఐరన్ పార్టికల్స్ పడితే రెడ్నెస్ కానీ, పెయిన్, వాటరింగ్ అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఐని రబ్ చేయకూడదు. ఇమ్మీడియట్గా వాటర్తో వాష్ చేయాలి. వాష్ చేశాక కూడా ఇంకా స్టిల్ సిమ్టమ్స్ ఉంటే కనుక ఇమీడియట్గా ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇండస్ట్రీస్లో వర్క్ చేసేటప్పుడు బ్రైట్ లైట్ ఎక్స్పోజర్ ఉండొచ్చు. సమ్టైమ్స్ బ్రైట్ ఎల్ఈడి లైట్స్ కానీ, వెల్డింగ్ ఆర్క్స్ కానీ అట్లా, ఆర్ ల్యాబ్ బ్రైట్ లైట్స్ అట్లా వర్క్ చేసేటప్పుడు కంటికి కార్నియా డ్యామేజ్ జరగచ్చు యూవీ లైట్ ఎక్స్పోజర్ వల్ల. అలాంటప్పుడు కంపల్సరీ యూవీ ప్రొటెక్టివ్ గాగల్స్ వాడాలి. అండ్ ఎప్పుడైనా మీకు అలా బ్రైట్ లైట్ ఎక్స్పోజర్ తర్వాత రెడ్నెస్ కానీ, వాటరింగ్ కానీ ఉంటే ఇనీషియల్గా మాయిశ్చరైజింగ్ డ్రాప్ వేసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు పెయిన్ సివియర్గా ఉండి పర్సిస్ట్ అవుతుంటే కనుక ఆప్థమాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ చేయాలి. సపోజ్ మీరు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో కెమికల్ వేపర్స్ కానీ, కెమికల్ ఇంజురీస్ వల్ల ఐ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో కంపల్సరీ ప్రొటెక్టివ్ వేర్ వేసుకోవాలి. సో గాజువాక ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కామన్ సొల్యూషన్ ప్రొటెక్టివ్ ఐవేర్ కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ లూబ్రికెంట్ ఫ్రీ ఐ డ్రాప్స్ వాడాలి. అండ్ మీకు సిమ్టమ్స్ సివియర్గా ఉన్నప్పుడు కంపల్సరీ ఆప్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.